హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ యామ్ టిప్స్. ఈరోజు మనం రాగిపిండి వెజిటేబుల్స్తో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అది లైట్గా వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలండి. మంటను లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. అల్లం పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లము లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకోవాలండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతాయండి. దీనిని కూడా లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ సూప్ అనేది మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని కానీ తింటే వెయిట్ లాస్ అయితే అవుతారండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా ఫ్రై అవుతాయండి. తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. దానిని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఇంకా క్యాబేజీ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఈ సూప్లో ఈ వెజిటబుల్సే కాదండి, ఇంకా మీ దగ్గర ఉంటే బీన్స్, క్యాప్సికము, పచ్చి బఠానీ కూడా యూజ్ చేయవచ్చు. నా దగ్గర అయితే అవి లేవండి, అందుకని నేను ఉన్న వాటితోనే ఈ సూప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఈ సూప్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే వేసుకోవాలండి. అవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని ఇవి ఉడకడానికి ఒక 5 మినిట్స్ అయితే టైం పడుతుందండి. అప్పుడైతే బాగా ఉడికిపోతాయి. తర్వాత అందులో మనమైతే కొంచెం వాటర్ అయితే పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అట్లే వదిలేయాలి. అప్పటికే అవి బాగా ఉడికిపోతాయి. అంతలోపు మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల రాగిపిండి అయితే వేసుకోవాలండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని వీడియోలో చూపినట్టయితే కలుపుకోవాలి. తర్వాత అవి బాగా ఉడికిన తర్వాత అందులో అయితే ఈ మిశ్రమాన్ని అయితే పొయ్యాలండి. ఒక 5 మినిట్స్ అయితే టైం ఇవ్వాలి. అప్పటికి ఇదైతే బాగా ఉడికిపోతుంది. ఈ సూప్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇదైతే మేమైతే చాలా ఇష్టంగా తింటాము. ఈ సూప్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆ సూప్ ఉడికిన తర్వాత అందులో మనమైతే కొంచెము బ్లాక్ పెప్పర్ పౌడరు ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. దానిని ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. తర్వాత మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయితే సూప్ రెడీ అయిపోతుంది. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.